కాళేశ్వరం ఈకారేస్ ధరణిలో దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో మాదిరి కక్షపూరిత రాజకీయాలు చేయదన్నారు. పక్క రాష్ట్రంలో రోజుకు 4 ఎంపీలు, ఎమ్మెల్యే, మాజీ మంత్రులను అరెస్టు చేస్తున్నారని చెప్పారు. అవినీతిపై కమిటీలు వేశామని, ఆ రిపోర్ట్స్ ఆధారంగా నిర్ణయాలు జరుగుతాయన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినాం. మీ 21 నెలలైన అధికారులకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినా ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు. మీరు రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసిన ఆ రిపోర్ట్ అనేది నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తరఫున తను చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేది అది. అందుకని దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడుతుంది.